పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకు సిబ్బందితో పాటు అమరావతి రైతులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఇచ్చిన మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది రాజధాని అమరావతిని 2.5 ఏళ్లలో పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకుంటానన్నామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు. గతంలో నాకున్న అనుభవంతో ప్రపంచంలో టాప్ 5 రాజధానుల సరసన అమరావతిని నిలబెట్టాలన్న చంద్రబాబు కలను నెరవేర్చే దిశలో కృషి చేస్తానన్నారు నారాయణ. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దాదాపు అయిపోయినాయి. అయితే అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, తర్వాత వేస్ట్ ఎనర్జీ అంటే వేస్ట్ క్లీనింగ్, వీటికి సంబంధించిన సిస్టమ్ అంతా చేయాలి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే సివరేజ్ సిస్టమ్. దానికి ఎంత టైం పడుతుందో అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దాని ప్రకారం యాక్చువల్గా ముందే ప్రజలకు వివరిస్తాం. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఒక టెంటేటివ్ డేట్ పెట్టుకొని ఆ 10 డేట్ ప్రకారం ముందుకు పోవడం. అందరికీ